ఈ బ్రెడ్ ఎక్స్పైరీ డేట్ చూపించు. వీరమ్మ చెరువు పార్క్ దగ్గర మస్కా బంద్ తినడానికి అయితే వచ్చా. మా ఊడు అసలు పొడుగుండలేదు, నిద్రలో కూడా కలవరింగ్ చేస్తున్నాడు ఆవిడ. అయితే ఇక్కడ బ్రెడ్ ఉంది, నాకు నచ్చింది, నేను కొనుక్కున్నాను, నేను తిన్నాను. మనకు నచ్చితే తినాలి, లేకపోతే లేదు. ఎక్స్పైరీ డేట్ ఉందా, ఈ బ్రెడ్కి ఎక్స్పైరీ డేట్ చూపించు, ఈ మస్కాకి ఎక్స్పైరీ డేట్ చూపించు అని మనం నెతుక్కునే ఫలమైతే ఆ ఎక్స్పైరీ డేట్లు ఉన్న బన్నలే మనం కొనుక్కుని తినాలా, లేకపోతే ఇలాంటి ఇగ్నోర్ చేయాలి. అంతేగాని చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు. పెద్ద పెద్ద బడాబాబులు నేను అడుగుతాం, మనం అడగం. ఎందుకు? అది పెద్దోళ్ళు కదా, వీళ్ళు చిన్నోళ్ళు కదా, వీళ్ళని అడిగినా మనల్ని అడిగి కూడా ఎవడు ఉండడు. అందరినీ సమానంగా చూడండి, అప్పుడే మనం బాగుంటాం. నేనైతే కోవా బన్ తినడానికి వెళ్ళానంటే అక్కడే ఒక 4-5 తినేస్తాను. పిల్లలు తిన్న తర్వాత ఇంటికి కూడా తీసుకొస్తాం. చాలాసార్లు తిన్నాం మేము. 10 రూపాయలకి ఏమొస్తుందిలే, మంచిగా బన్ వస్తుంది, అందులో ఏమో కోవా పెట్టిస్తున్నాడని. వ్యూస్ కోసం మేము ఎప్పుడు వాళ్ళ దగ్గరికి మైక్ తీసుకెళ్ళి ఇందులో ఎక్స్పైరీ డేట్ ఉందా, నువ్వెందుకు తింటలేదు, వాళ్ళు తింటారు. ఎందుకు తినరు? మీ వ్యూస్ కోసం పనికి మాలిన పనులన్నీ చేయకండి. మీ దగ్గర కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు జనాల్లోకి. ఎలాగోలా రీచ్ అవుదామని అనుకుంటే, ఎలాగోలా సంపాదించేద్దామని అనుకుంటే అవి ఎలాగోలా పోతాయి తప్ప మీ దగ్గర ఉండవు.